అన్నయ్య అన్నయ్య, ఎవరమ్మా? ఏం కావాలి? ఇది ప్రసాద్ అన్నయ్య వాళ్ళ ఇల్లేనా? ఆ అవునండి, మా ఆయన బయటకెళ్లారు. ఇంతకు మీరెవరు? ఓ మీరేనా మా వదిన? నేను ప్రసాద్ అన్నయ్య వాళ్ళ సొంత చెల్లిని. నువ్వేనమ్మా మహాతల్లివి? మా ఆయన పరువు తీసావు సరిపోలేదా? మళ్ళీ ఇన్ని రోజులకి ఏం ఎలగబెడదామని వచ్చావు? అంత పెద్ద తప్పు నేనేం చేశాను వదిన? దొంగతనం చేశానా, దోపిడీ చేశానా? ఆ దేవుడు నన్ను ఇలా పుట్టించడం నా తప్ప? ఆపవమ్మా నీ సినిమాటిక్ డైలాగులు. ఇంతకు దేనికొచ్చావు? ఈ రోజు రక్షాబంధన్ కదా వదిన, అన్నయ్యకి రాఖీ కడదామని వచ్చాను. ఏంటి, నువ్వు రాఖీ కట్టనీకొచ్చావా? బయట జనాల దగ్గర దోచుకునే సరిపోలేదా? మళ్ళీ ఈ వంకతో మా ఆయన్ని దోచుకోవడానికి వచ్చావా? అలా మాట్లాడతారేంటి వదిన? నేను రాఖీ కట్టడానికి వచ్చింది డబ్బాసిచ్చి కాదు. నాకు మీరు తప్ప ఎవరున్నారు? ఇలాంటి కొటేషన్స్ ఆటో వెనకాల చదువుకోవడానికే బాగుంటాయి. రాఖీ కట్టాలని నీకున్నా, కట్టే అర్హత నీకుందో లేదో తెలుసుకో. ఆయిషా, అక్కడ నీకు జరిగిన అవమానం మొత్తం నేను చూశాను. నాకు చైతన్యకి రాఖీ కట్టు. మీకు ఈ రాఖీ కట్టే హక్కు నాకుందా? రక్తం పంచుకొని పుట్టకపోయినా కూడా చిన్నప్పటి నుండి ఆ దేవుడు మిమ్మల్ని నాకు అండగా ఉంచుతున్నాడు. హ్యాపీ రక్షాబంధన్ రా తమ్ముళ్ళు. చూసావు చైతన్య, ఈ సంవత్సరం మీ చెల్లి కట్టకపోయినా మీ చెల్లి రూపంలో ఆయిషా కట్టింది. నిండు నూరేళ్లు సంతోషంగా చల్లగా బాగుండాలి.